వెల్కమ్ టు బెల్ టీవీ న్యూస్. ప్రజా పంపిణీ వ్యవస్థ కింద మరింత తినదగిన మరియు మెరుగైన నాణ్యమైన బియ్యాన్ని అందించడానికి ఒక చారిత్రాత్మక ముందడుగుగా ప్రభుత్వం మరియు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం 5 గంటలకు సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్ పట్టణంలో సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభిస్తున్నామని, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబడిన కార్యక్రమం మరియు నియోజకవర్గ స్థాయి కార్యక్రమాలు 2025 ఏప్రిల్ మొదటి వారం నుండి ప్రారంభమవుతాయి. తెలంగాణలో దాదాపు 2.81 కోట్ల మంది రేషన్ కార్డు లబ్ధిదారులకు ఉచిత బియ్యం పంపిణీకి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలని మరియు ప్రస్తుత రేషన్ కార్డులలో కొత్త కుటుంబ సభ్యులను చేర్చాలని నిర్ణయించి, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు త్రివర్ణ కార్డులు మరియు దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న కుటుంబాలకు ఆకుపచ్చ రంగు కార్డులను జారీ చేసే ప్రక్రియ ముందస్తుగా పూర్తయింది. మునుపటి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రభుత్వం తెలంగాణ బీపీఎల్ కుటుంబాల ప్రయోజనాల కోసం ముందుకు సాగితే, ఈ కార్యక్రమం కింద లబ్ధిదారుల సంఖ్య ఇప్పుడు 2.81 కోట్ల నుండి 3.10 కోట్లకు పెరిగే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్ కార్యకర్త, కాంగ్రెస్ అభిమాని అని ఎవరైనా సరే ఊళ్ళో ఉండడానికి వీల్లేదు. కుటుంబ సమేతంగా భార్య పిల్లలతో సహా ఉగాది పండుగన ఒక గొప్ప కార్యక్రమం, ఒక గొప్ప పండుగ చేయబోతున్నాం. కాంగ్రెస్ కుటుంబ సభ్యులుగా మీరు మీ కుటుంబ సభ్యులు రావాలి. మరి మనం చర్యలు తీసుకొని పాత రేషన్ కార్డులో ఎవరైనా కుటుంబ సభ్యులు లేకుంటే వాళ్ళని చేర్చుకొని జనాభాలో 20-25%కి వాళ్ళు తినే విధంగా సన్నపించే కార్యక్రమం మేము మొదలు పెడతాం. అంటే నేను అనుకున్నది, అసలు జనాభాలో 80-25%కి కడుపు నిండా ఆహారం ఉచితంగా ఇచ్చిన తర్వాత అంతకంటే గొప్ప కార్యక్రమం ఏముంటుందో చెప్పిన ఈరోజు రాష్ట్రం కింద 2,81,00,000 మందికి రాష్ట్రం ఇవ్వబడుతుంది. ఆ సంఖ్య పెంచి మన ప్రభుత్వంలో 3,10,00,000 సుమారు రాష్ట్రానికి ఇవ్వబడుతుంది.